మనం ఇక్కడ అందరూ అసెంబ్లీ అవడానికి గల కారణం, సార్ ఒక కొత్త ఇనిషియేటివ్ని స్టార్ట్ చేయబోతున్నారు. దిస్ ఈస్ ద ఫైట్ అగేన్స్ట్ సైబర్ క్రైమ్. సో అందులో భాగంగా దిస్ విల్ కంటిన్యూస్గా సార్ హ్యాస్ గివెన్ అ షెడ్యూల్ అండ్ ప్లాన్, సిపి సార్. సో అందులో భాగంగా ఇది ఫస్ట్ ఫేజ్లోని వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈస్ జరుగుతుంది మేజర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అని. బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అది ఒక ఆస్పెక్ట్. అలా జరిగిందంటే ఖచ్చితంగా అది 90% సైబర్ ఫ్రాడ్కి సంబంధించిందే. సో దాంట్లో భాగంగా బ్యాంకుకి వెళ్ళి మా పోలీస్ వారు బ్యాంకుకి వెళ్ళి అక్కడ వచ్చే బ్యాంక్ యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో అవగాహన, ఇన్ కోఆర్డినేషన్ విత్ ద బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్లో ఉన్న వాళ్ళ సర్వీసెస్ని ఉపయోగించుకొని మా తరఫు నుంచి మా టీం వెళ్ళి దే విల్ బీ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద బ్యాంక్, వీల్ బీ క్రియేటింగ్ అవేర్నెస్ అమాంగ్ ద బ్యాంక్ కస్టమర్స్. సో దీనిలో భాగంగా ఒక ఎలా చేయాలి ఏంటనేది మా వాళ్ళకి చెప్పడానికి, ఇంట్రడక్షన్ ఇవ్వడానికి, అండ్ ఎలా చేయాలనే దాని మీద వాళ్ళకి ఫస్ట్ మన వాళ్ళకి చెప్పడానికి కోసం అని చెప్పి ఇక్కడ అంతా అసెంబ్లీ అయ్యాము. సో అది సబ్సిక్వెంట్గా ఎప్పుడు చెప్తారు. సో ఐ రిక్వెస్ట్ సిపి సార్ టు స్పీక్ ఆర్ అడ్రస్ ద గ్యాదరింగ్ హియర్. సార్, ముందుగా మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సురక్ష అనే ఒక కాన్సెప్ట్తో మనము ముందుకు వచ్చాం. ఈ సురక్ష కాన్సెప్ట్లో దాదాపు 10,000 సీసీ కెమెరాలు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో కమ్యూనిటీని ఇన్వాల్వ్ చేసి వారి సహాయ సహకారాలు తీసుకొని ఈరోజు ప్రౌడ్గా 10,000 కెమెరాలు పోలీస్ కమిషనరేట్లో మనం పెట్టుకోవడం జరిగింది. తర్వాత డివైన్ సురక్ష అనే ఒక ప్రోగ్రామ్ను తీసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, ప్రతి దేవాలయంలో, అదేవిధంగా ప్రతి మసీదులో, ప్రతి చర్చిలో కూడా మనము కెమెరాస్ అమర్చుకోగలిగాం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి హ్యామ్లెట్లో కూడా మనము ఈరోజు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు క్రైమ్ జరిగిన తర్వాత క్రిమినల్ ఖచ్చితంగా మినిమం 4-5 కెమెరాల్లో అతని కదలికలు ఉండేటట్టు ఈరోజు పోలీస్ కమిషనరేట్ ఉన్నాయంటే నిజంగా మనందరం గర్వపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు మార్నింగ్ మీకు అందరికీ తెలుసు, ఈరోజు మార్నింగ్ ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఈరోజు మార్నింగ్ ఆ చైన్ స్నాచరు 4 ప్లేసెస్లో మనకు కనిపించాడు. సరే, ఇంకా మనకు కేసు డిటెక్ట్ కాలేదు, బట్ మాస్క్ వేసుకున్నాడు. అదేవిధంగా వెహికల్కి నెంబర్ లేని వెహికల్లో పోతున్నాడు. కొన్ని సందర్భాల్లో ఈ చైన్ స్నాచర్స్, తర్వాత ఈ మోటార్ సైకిల్ కొట్టేసి గంజాకి బానిసైన యువత వీళ్ళంతా కూడా వినూత్న పద్ధతుల్లో పోతున్నారు. అయినా కూడా వారిని కూడా కట్టడి ఎలా చేయాలో అనే వ్యూహం మనము దానికి కూడా పథకం రచిస్తున్నాం. సో మన చర్యల వల్ల 30-40% ప్రాపర్టీ క్రైమ్ తగ్గిందని చెప్పేసి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అదేవిధంగా 80% రికవరీ, ఎప్పుడు లేని విధంగా 80% రికవరీ. ఈరోజు మనం చూస్తే 80% రికవరీతో మనం ముందున్నాం. అదేవిధంగా యాక్సిడెంటల్ డెత్స్ ఈ రోజుకి పోయిన సంవత్సరం ఈ రోజే చూస్తే 92 డెత్స్ని మనము నిరోధించగలిగాం. అంటే లాస్ట్ టైం 420 డెత్స్, ఈరోజు నాటికి 420 మంది చనిపోతే ఈసారి 328 మంది చనిపోయారు. అంటే దాదాపు 92 డెత్స్ని మనం తగ్గించగలిగాం. సో ఒకవైపున క్రైమ్ ప్రివెన్షన్, మరొక వైపున క్రైమ్ డిటెక్షన్, మరొక వైపున యాక్సిడెంట్ రిడక్షన్, మరొక వైపున ఉమెన్ సేఫ్టీ మీద కొన్ని అవగాహన కార్యక్రమాలు తీసుకొని మన కమిషనరేట్ పోలీస్ యంత్రాంగం ముందుకు పోతున్న క్రమంలో ఎందరో దాతలు ఈరోజు సీసీ కెమెరా హెల్త్ అనే ఒక ప్రాజెక్టును తీసుకొస్తున్నాం. త్వరలోనే అందరు కూడా ఎవరైతే ఫైబర్ నెట్వర్క్, కొందరు ఫైబర్ నెట్వర్క్ మన కన్సెషన్ రేట్స్ ఇస్తున్నారు. అదేవిధంగా జియో వాళ్ళు కూడా దాదాపు 6,500 కెమెరాస్లో మనం ఈరోజు సిమ్ కార్డ్స్
వారు కూడా తక్కువ రేటుకి మనకు ఇవ్వడం జరిగింది. సో 10,000 కెమెరాస్ డాష్ బోర్డ్లో మనము త్వరలోనే సీసీ కెమెరా డాష్ బోర్డ్లో మన 10,000 కెమెరాస్ ఏ కెమెరా పనిచేస్తుంది, ఏ కెమెరా పని చేయట్లేదు. ఎందుకంటే ఊరికే కెమెరా పెట్టేసి వదిలేయడం కాదు, ఖచ్చితంగా కెమెరా హెల్త్ బాగుందా లేదా అనేది రియల్ టైంలో తీసుకురావాలనే ఉద్దేశంతో మరొక వైపు ముందుకు పోతున్నాం. అంటే ప్రాపర్టీ క్రైమ్స్ మీద మనం ఒక పట్టు సాధించి ముందుకు పోతున్న క్రమంలో ఈరోజు పెను సవాల్గా మారిన విషయం సైబర్ క్రైమ్ అనేది పెను సవాల్గా మారింది. సో దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఒక స్ట్రాటజీతో మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఊరికే ఆషామాషిగా ఊరికే ఈ కాలంలో ఒక యూట్యూబ్ వీడియోనో లేదంటే ఒక స్లోగనో తయారు చేసి వాట్సాప్ గ్రూప్లో పంపిస్తే అది ఖచ్చితంగా చూస్తారనే నమ్మకం లేదు. మనం కూడా మీకు అందరికి గుర్తుంటే సైబర్ సిటిజన్ అనే ఒక అప్లికేషన్ తీసుకొచ్చి దాదాపు 3 లక్షల మందితో ఆ సైబర్ సిటిజన్లో ఒక సిమ్యులేషన్ మోడల్ తయారు చేసి చేయించాం. బట్ అదేంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్, అంటే లాంగ్ టర్మ్లో ఒక వ్యక్తికి మనము ఖచ్చితంగా అతన్ని ఆలోచింపజేసే విధంగా ఒక మాడ్యూల్ తయారు చేసాం. బట్ అది లాంగ్ టర్మ్ ప్లాన్ కాబట్టి డిజిటల్ అరెస్ట్ అనేది మనము ఇమీడియట్గా మనం నిరోధించలేకపోయాం. తర్వాత ఇమీడియట్గా మనం బ్యాంకర్స్ ఇన్వాల్వ్ చేశాము. 1 కాదు, 2 కాదు, 4-5 సార్లు బ్యాంకర్స్ని పిలిపించి అయ్యా బాబు మీరే టార్గెట్ గ్రూప్ మీ దగ్గరికి వస్తుంది. లాస్ట్ మైల్ మనం ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా బ్యాంక్లోనే విషయం అంతా ఉంది. ఎందుకంటే మన సైబర్ క్రిమినల్ ఫ్రాడ్స్టర్ ఎవడైతే ఉన్నాడో వీడు కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నాడు. ఆ కరెంట్ అకౌంట్స్ మన వైపు నుంచి సేవింగ్స్ అకౌంట్ మన దగ్గర ఉండేదంతా సేవింగ్స్ అకౌంట్ కాబట్టి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి వెళ్ళే ప్రతి ట్రాన్సాక్షన్ని మీరు అనుమానించాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైనా మీ దగ్గరికి సైబర్ సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి నగదు బదిలీకి ఎవరైనా మీ బ్యాంకుకి వస్తే దయచేసి ఈ పాంప్లెట్ చదివి వినిపించండి అని చెప్పేసి ఒక మంచి పాంప్లెట్ తయారు చేసి చదివి వినిపించాం. సో అది 1, 2, 3, 4 సార్లు బ్యాంకర్కి చెప్పినా కూడా కొన్ని సందర్భాల్లో బ్యాంకర్స్ తప్పిదం వల్ల అంటే ఏమయ్యా బాబు ఏంటి నీకు ఎవరైనా ఫోన్ చేశారా, నీకు ఇబ్బంది ఏం లేదు కదా అని ఊరికే క్యాజువల్గా అలా చెప్పి పంపిస్తే వాళ్ళకి ట్రామాలో ఉన్న ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్కి అర్థం కాదన్న విషయం వీళ్ళకి అర్థం కాకపోవడం శోచనీయం. సో దాన్ని పదే ఒక్కడి నుంచి చివరికి డిజిటల్ అరెస్ట్ అనేది మనం తగ్గించగలిగాము. చాలా వరకు మిగతా పోలీస్ యూనిట్స్తో పోలిస్తే ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో డిజిటల్ అరెస్ట్ చాలా వరకు నిరోధించగలం. చాలా గర్వంగా మనం అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క డిజిటల్ అరెస్ట్ కూడా జరగకూడదు. ఎందుకంటే డ్రామా ఏంటంటే డబ్బులు పోవడం ఒక డ్రామా అయితే 15 రోజులు అతను పడే నరక యాతన అది మనం ఖచ్చితంగా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఆ వ్యూహం మనము ఖచ్చితంగా ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో మనం పన్నే వ్యూహానికి వాడు ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఎందుకంటే జీరో టాలరెన్స్ గౌరవ సీఎం గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు, జీరో టాలరెన్స్ టు క్రైమ్, అదేవిధంగా జీరో టాలరెన్స్ టు సైబర్ క్రైమ్. సో ఈరోజు మనము ఎటువంటి పరిస్థితుల్లో డిజిటల్ అరెస్ట్ జరగకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ 1 మంత్ కూడా సైబర్ సురక్ష అనే ప్రోగ్రామ్ని మనం తీసుకొని రేపు లాంచ్ చేయబోతున్నాము. 226 బ్యాంక్స్ మన దీంట్లో ఐడెంటిఫై చేశాము. ఈ 227 బ్యాంక్స్లో 227 టీమ్స్, ఒక ఎన్సీసీ క్యాడెట్, ఒక పోలీస్ సిబ్బంది, అదేవిధంగా ఒక బ్యాంక్ సిబ్బంది, ముగ్గురు కూడా కలిసి అక్కడ ప్రతి బ్యాంక్ దగ్గర 100 పాంప్లెట్స్ ఇవ్వడము. పాంప్లెట్స్ ఇవ్వడమే కాకుండా ముందు ఆ బ్యాంకర్ని, ఆ బ్యాంక్లో ఉన్న సిబ్బందిని, ఆ 20 మంది 25 మందిని ఒక చిన్న స్కిట్ ద్వారానో లేదంటే ఒక చిన్న వారిని ఉత్తేజపరుస్తూ ఒక చిన్న మీరు వారికి చెప్తే ఒక బెల్ హెల్లర్స్ తీసుకునేసేసి అక్కడికి వెళ్ళి వారికి చెప్పి ఒక చిన్న మీటింగ్ మాదిరి పెట్టి చెప్పి అయ్యా బాబు లాస్ట్ మైల్ మీరు చేసే తప్ప ఇది కాదు. అన్ఫార్చునేట్లీ ఈరోజు మనం చేసే కార్యక్రమం ఎవరికో కాదు, బ్యాంకర్స్కి చేయబోతున్నాం. ముందు బ్యాంకర్ని మనము వారిని ఎడ్యుకేట్ చేసి కాస్త లాస్ట్ మినిట్లో, ఎందుకంటే డైరెక్ట్గా టార్గెట్ గ్రూప్ అక్కడికే పోతుంది కాబట్టి దాన్ని రీచ్ కావాలంటే షార్ట్ కట్ మార్గంలో మనకు అదొకటే
అవకాశంగా కనిపిస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒక కస్టమర్ వచ్చిన కస్టమరు సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి బదిలీ చేయాలనుకున్న వ్యక్తిని ఎడ్యుకేట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక పెద్ద ప్రోగ్రాం తీసుకున్నాం. అదేవిధంగా కొంత టెక్నాలజికలీ కొన్ని ఇష్యూస్ చేస్తున్నాము. మార్నింగ్ సైబర్ క్రైమ్ ఎస్పీ గారు, డీసీపీ గారు అందరు కూడా కూర్చొని మాట్లాడి అసలు డిజిటల్ అరెస్ట్ అనేది అస్సలు జరగకూడదు అంటే బ్యాంకర్ని ఒకవైపు చెబుతూ దాన్ని కూడా ఆటోమేట్ చేయాలి. ఒక ఏఐ టూల్ని కూడా మనం ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మన స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ గారు ఒక స్మాల్ అప్లికేషన్ తయారు చేశారు. దాని కూడా అంటే ఒక డిజిటల్ అరెస్ట్ ప్రివెన్షన్ అప్లికేషన్ అనే ఒక అప్లికేషన్ కూడా మొబైల్ అప్లికేషన్ తయారు చేసి చిన్న అప్లికేషన్ ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా అప్లికేషన్ జస్ట్ అవన్నీ చదివితే కానీ అన్నీ బ్లూ అయి రెడ్గా ఉన్నదంతా గ్రీన్ అయిపోతుంది. గ్రీన్ అయిపో ఓకే అని ఒక రిసిప్ట్ వస్తే ఆ రిసిప్ట్ తీసుకుపోయిస్తే తప్ప బ్యాంకర్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతో మనం త్వరలోనే ఒక అప్లికేషన్ కూడా తయారు చేయబోతున్నాం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ వెరీ అన్ఫార్చునేట్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో మీకు ఒక వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా దొంగ రాసుకెళ్స్ అన్న విషయం ప్రజలకు తెలియకపోవడం అనేది చాలా బాధేస్తుంది. వాట్సాప్ గ్రూపులో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఇక్కడ దీంట్లో ఇన్వెస్ట్ చేయండి మీకు డబుల్ వస్తుంది, త్రిబుల్ వస్తుంది అని చెప్పేసి మోసే దాంట్లో అది చూసి దానికి అడిక్ట్ అయిపోయేసేసి లక్షల డబ్బులు పోగొట్టుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఈరోజు అందరూ తెలియని విషయం ఏంటంటే డిజిటల్ అరెస్ట్ల కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అనేది మేజర్ క్రైమ్. మనకు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కూడా ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో విక్టిమ్ వాడు అన్ఫార్చునేట్లీ వాడు బ్యాంకు రాడు, ఇంట్లో కూర్చొనేసి తన ఆన్లైన్ అకౌంట్లోనో, ఫోన్పేలోనో, గూగుల్ పేలోనో కొట్టి పారేస్తాడు. సో దీన్ని కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఒక పన్నాగం ఎలాగ చేయాలని ఒక వ్యూహం పంతున్నాము. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో కూడా ఒక యుద్ధమే చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవంతా కూడా కొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగించుకొని ఈరోజు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖ అని ఎందుకంటే మనము ప్రాపర్టీ క్రైమ్ మీద మనం ఈరోజు ఒక పైచేయి సాధించినా కూడా ఈ క్రైమ్, వైట్ కాలర్ క్రైము, సైబర్ క్రైము, సో వీటి మీద మనము ఖచ్చితంగా దీన్ని కూడా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఒకవైపున పోలీస్ శాఖలో జవసత్వాలు నింపుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. పోలీస్ కానిస్టేబులరీ అదేవిధంగా మహిళా పోలీస్ అందరిని కూడా మనము వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ ఖచ్చితంగా సైబర్ క్రిమినల్స్కి ముక్తాడు వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా త్వరలోనే మ్యూల్ అకౌంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ మ్యూల్ అకౌంట్స్ కూడా దాని మీద కూడా ఉక్కుపాదం మోపుతాము. అదేవిధంగా కాల్ సెంటర్స్ కొన్ని అరాచకాలు చేస్తున్నాయని అర్థమవుతూ ఉంది. సో వాటి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం. నెక్స్ట్ 1 month సైబర్ క్రైమ్ మీద పోలీస్ వ్యవస్థ టోటల్ సైబర్ క్రైమ్ మీద పడాల్సిన అవసరం ఉంది. సైబర్ సురక్ష అనే కాన్సెప్ట్ని ప్రజల్లో తీసుకెళ్ళి ఈరోజు వారిని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దానికి మీరందరూ కూడా నడుం కడతారని, అదేవిధంగా మన మీడియా సోదరులు మాకు ఉత్సాహం ఇస్తూ ఈ ప్రోగ్రామ్ని మనము ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో 1 month తర్వాత మనకు సైబర్ క్రైమ్ అనేది తగ్గుముఖం పట్టాలా. ప్రతి వ్యక్తికి కొంత డేటా కూడా బ్యాంకర్స్ కొంత డేటా కూడా అడుగుతున్నాం. అసలు టార్గెట్ గ్రూప్ని గుర్తించడమే చాలా కష్టమైన పని అవుతూ ఉంది. ఈరోజు మనము మన స్టూడెంట్స్ని, తర్వాత ఆటో డ్రైవర్లందరినీ కూడా మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే చివరికి టార్గెట్ అయ్యేది ఫారిన్లో ఉన్న ఒక మంచి ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి యొక్క పేరెంట్, ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వారు టార్గెట్ అవుతున్నారు. అంటే టార్గెట్ ఖచ్చితంగా రీచ్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దాని గురించే మనము మన తాపత్రయము. సో అందులో భాగంగా టార్గెట్ గ్రూప్ని రీచ్ కావడానికి ఏం చేయాలన్న విషయాన్ని చాలా క్షుణ్ణంగా చూస్తున్నాము. సైబర్ క్రైమ్ డీసీపీ గారిని కూడా రాష్ట్ర డీజీపీ గారికి రిక్వెస్ట్ చేసుకుని, సో ఇది కాదు సార్, సైబర్ క్రైమ్కి మనం సపరేట్ వింగ్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. కొంత సైబర్ క్రైమ్కి ఒక సపరేట్గా మనం ఒక మాడ్యూల్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక వ్యవస్థను ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేసుకొని కృష్ణప్రసన్న గారిని ఈరోజు మనం సైబర్ క్రైమ్ డీసీపీగా తీసుకొచ్చాము. సో ఒకవైపున సైబర్ క్రైమ్ ప్రివెన్షన్ అనేది
ఒకవైపు చేసుకుంటూ సైబర్ క్రైమ్ డిటెక్షన్లో ఏం చేయాలా, ఎటువంటి టూల్స్ తీసుకురావాలా, అదేవిధంగా సోషల్ మీడియా క్రిమినల్స్ ఉన్నారు. సో ఈ సోషల్ మీడియా సైకోలకి వారిని ఎలా కట్టడి చేయాలన్న వ్యూహంతో దానికి కూడా ఒక ఇంపార్టెంట్ డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో అందరినీ కూడా సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా దీన్ని కార్యోన్ముఖులను చేసి ఖచ్చితంగా సైబర్ క్రైమ్ని నిరోధిస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కానిస్టేబుల్స్కి ఒక స్మాల్ ఎలా చేయాలనేది వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ టీమ్ అందరికీ, అట్లనే మీడియా మిత్రులకి మా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ తరపున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇప్పుడు సిపి సార్ చెప్పిన విషయాలన్నీ కూడా ఈ చిన్న బుక్లెట్లు, ఈ ప్యాంప్లెట్లో పొందుపరచడం జరిగింది. ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డిజిటల్ అరెస్ట్ నివారణకి అని చెప్పి చిన్న ప్యాంప్లెట్ ఇవ్వడం జరిగింది. అది జస్ట్ ఒకసారి చదవడానికి ట్రై చేస్తాను. డిజిటల్ అరెస్ట్ నేరాలు నివారించటకు ఒక ప్రశ్నావళి, ఇది ఒక క్వశ్చనేరు. మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరైనా భయపెట్టారా అంటే, ఇది బ్యాంకులో కరెంట్ అకౌంట్ నుంచి సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చాలన్నా, లేదంటే ఒకేసారి పెద్ద మొత్తంలో బ్యాంక్ వారి దగ్గరికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి విత్డ్రా చేయమని చెప్పి ఎవరన్నా అడిగితే మేనేజర్ ఖచ్చితంగా ఈ ప్రశ్నావళిని వాళ్ళకి ప్రజెంట్ చేసి వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళ దగ్గర ఆన్సర్స్ రాబట్టి ఆ తరువాతే వారిని సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చడం, ఆ పెద్ద మొత్తంలో డబ్బులు విత్డ్రా చేయడానికి అవకాశం ఇవ్వడం జరగాలనేది ఈ ప్రశ్నావళి యొక్క ముఖ్య ఉద్దేశం. మీ పేరుతో అరెస్ట్ వారెంట్ జారీ అయిందని ఎవరన్నా భయపెట్టారా? మీరు స్పందించకపోతే వెంటనే అరెస్ట్ ఆర్డర్ అమలవుతుంది అని బెదిరించారా? మీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదైందని చెప్తున్నారా? మీ కేసు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు పంపించామని బెదిరిస్తున్నారా? అరెస్టుకు ముందు ఇది మీకు చివరి హెచ్చరిక అని బెదిరించారా? మీ ఖాతాలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తించామని చెబుతున్నారా? మీ ఫోన్ నెంబర్ క్రిమినల్ కార్యకలాపాలకు లింక్ అయిందని భయపెడుతున్నారా? విదేశాలకు కొరియర్ ద్వారా పంపుతున్న ల్యాప్టాప్లు, పాస్పోర్ట్లు, సిమ్ కార్డులు, మాదక ద్రవ్యాలు వంటి నిషేధిత వస్తువులు మీ పేరుపై ఉన్నట్లు ఎయిర్పోర్ట్లో గుర్తించామని చెప్తున్నారా? మీరు నిషేధిత కంటెంట్, ఉదాహరణకు చైల్డ్ పోర్నోగ్రఫీను యాక్సెస్ చేశారని ఎవరన్నా బెదిరించారా? ఈ లావాదేవీకి సంబంధిత వ్యక్తిని మీరు వ్యక్తిగతంగా తెలుసా అని అడిగారా? డిజిటల్ అరెస్ట్, ఫైన్ లేదా నాన్ బెయిలబుల్ కేసు పేరుతో మీ పైన ఒత్తిడి తెచ్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పారా? మీరు ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతున్నారా అని అడిగారా? సిబిఐ, కస్టమ్స్, ఈడీ లేదా పోలీస్ అని చెప్పి మీకు వీడియో కాల్ చేసి చూపించి భయపెడుతున్నారా? లింక్ లేదా ఈమెయిల్ ద్వారా డబ్బులు పంపాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నారా? మీకు గల ఆదాయ వనరులను 1 సంవత్సర కాలానికి లెక్కగట్టి దానిలో సగం డబ్బులను పంపమని బెదిరిస్తున్నారా? మీ బ్యాంకులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసి డబ్బులు పంపమని భయపెడుతున్నారా? ఈ ఖాతాకు గతంలో మీరు ఎప్పుడైనా నగదు చెల్లింపులు చేశారా? మీరు ఈ లావాదేవీ చేయకపోతే చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయని బెదిరించారా? సిబిఐ, ఈడీ, కస్టమ్స్, పోలీస్ వీడియో కాల్ ద్వారా అరెస్టులు చేయనని మీకు తెలుసా? ఇవన్నీ చెయ్యవు అని అంటే వీడియో కాల్ ద్వారా సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు వీళ్ళెవరూ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టులు చెయ్యవు, అది మీకు తెలుసా లేదా? సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. వెంటనే 1930 కాల్కి కాల్ చేయండి. ఇవి ప్రతి బ్యాంక్ మేనేజరు ఎవరైనా, ముఖ్యంగా సీనియర్ సిటిజన్ వాళ్ళు ఈ వీడియో కాల్స్కి బెదిరింపుకి భయపడిపోయి వాళ్ళ అకౌంట్లు సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్, అంటే సేవింగ్స్ అకౌంట్లో విత్డ్రా చేసుకోవడానికి ఒక లిమిట్ ఉంటుంది. అదే కరెంట్ అకౌంట్కి మారితే విత్డ్రా చేయడానికి లిమిట్ ఉండదు, పెద్ద మొత్తంలో విత్డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లాంటి బెదిరింపు కాల్కి భయపడిపోయి వాళ్ళు బ్యాంక్కి వెళ్ళి మేనేజర్కి, అయ్యా మాది సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చండి, మాకు ఇమీడియట్గా పెద్ద మొత్తంలో అవసరం ఉంది అని చెప్పి అడిగితే ఖచ్చితంగా మేనేజరు ఈ ప్రశ్నావళిని చదివి వినిపించాలి. వీటన్నిటికీ సమాధానాలు తీసుకున్న తర్వాత, అట్లనే ఇప్పుడు సిపి సార్ చెప్పారు, ఒక యాప్ డిజైన్ చేయబట్టడం జరిగింది. సార్ ఆదేశాలకు మేరకు ఏసీపీ ఎస్బీ గారు, అట్లనే డీసీపీ సైబర్ క్రైమ్స్ గారు, వారు ఒక టీం ఫామ్ చేసి వారు ఒక యాప్ డిజైన్ చేశారు. ఆ యాప్లో కూడా ఈ ప్రశ్నావళి అంతా కూడా వాళ్ళందరికీ వినిపించి అవి టిక్ చేయించి అయిపోయిన చదివిన తర్వాత ఒక్కొక్క ప్రశ్న చదివి వాళ్ళు ఓకే అన్నాక రెడ్ కలర్లో ఉన్నదంతా గ్రీన్ కలర్లోకి మారుతుంది.
అన్నీ గ్రీన్ కలర్ అయిపోయిన తర్వాతే ఓకే అని వస్తుంది. ఆ ఓకే అన్నాక ఒక చిన్న స్లిప్ జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఆ స్లిప్ బ్యాంక్ మేనేజర్కి ఇచ్చిన తర్వాత మాత్రమే సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి మార్చబడుతుంది. అంటే లిమిట్లో ఉన్నటువంటి విత్డ్రాల్ నుంచి పెద్ద మొత్తంలో విత్డ్రాల్ చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఇట్లాంటి సైబర్ ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉందని గౌరవ సిపి సారు అట్లానే డీసీపీ సైబర్ క్రైమ్స్ గారు ఈ యాప్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇదంతా మీ అందరి నోటీస్లో ఉంచాలి. రేపు మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియాలి. బికాజ్ ఈ ప్యాంప్లెట్ ఇట్లా ఇస్తే అందరూ చదవట్లేదు కాబట్టి మీరు ముందు ఇవంతా చదివి రేపు మీడియా ద్వారా అందరికీ తెలియచేస్తారని మా ఎన్టీఆర్ కమిషనరేట్ నుంచి మా మనవి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఆల్ ఓవర్ ఇండియా మనం తీసుకుంటే సైబర్ క్రైమ్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 2 మేజర్ ఇష్యూస్ ఏంటంటే డిజిటల్ అరెస్ట్ ఒకటి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లోని జనరల్గా ద లాస్ట్ అమౌంట్ ఈజ్ మేజర్, అంటే 40 to 50% ఆఫ్ ద అమౌంట్ లాస్ట్ త్రూ సైబర్ క్రైమ్ ఈజ్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జనరల్గా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. డెఫినెట్గా ద పర్సన్ షుడ్ హ్యావ్ అ డీమ్యాట్ అకౌంట్. అలాంటి ఉన్నవి మాత్రమే దే ఆర్ ఎలిజిబుల్ అండ్ దే కెన్ సేఫ్లీ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ డీమ్యాట్ అకౌంట్ ఎంతమందికి ఉంది, ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, అండ్ హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ డీమ్యాట్ అకౌంట్? కెన్ యూ ప్లీజ్ రైజ్ హ్యాండ్స్? సో ఓన్లీ ఇప్పుడు ఇందులో ఉన్నది ఒక 3-4 మెంబర్స్ మాత్రమే దే హ్యావ్ రైజ్ దేర్ హ్యాండ్స్. సో దీస్ ఆర్ ఓన్లీ దే కెన్ సేఫ్లీ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. సో నెక్స్ట్ మిగతా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఫ్రాడే. ఈవెన్ దో ద అదర్ ఫ్రాడ్స్టర్ ఆర్ మేకింగ్ యూ టు ఇన్వెస్ట్ ఇన్ టు దట్ ఇది ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ప్రేరేపించిన చేసిన మీరు కూడా even though you are victims on one side, the other side you are being made as criminals by the cyber fraudster. అర్థమవుతుంది కదా, అంటే మీ అకౌంట్ని యూజ్ చేసుకొని మిమ్మల్ని కూడా ఆ సైబర్ ఫ్రాడ్లోకి లాగుతాడు సైబర్ ఫ్రాడ్స్టర్. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండ్ యూ విల్ ఆల్సో బీ ఇండైరెక్ట్లీ బికమ్ సైబర్ ఫ్రాడ్స్టర్స్. సో ఈ డీమ్యాట్ అకౌంట్ ఒక ఆస్పెక్ట్ అయితే, సెకండ్ ఆస్పెక్ట్ అనేది సెబీ ఉంది మనకి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దాంట్లో వాట్ ఆర్ ద జెన్యూన్ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్స్ ఇన్ విచ్ వీ కెన్ ఇన్వెస్ట్, ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది ఒక లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే జెన్యూన్ అప్లికేషన్స్. సో అందులో మాత్రమే వీ కెన్ ఇన్వెస్ట్. అది కూడా బిఫోర్ గోయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా మీరు చూడాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ 2 పారామీటర్స్. అండ్ ఈ వాట్సాప్లోని టెలిగ్రామ్లోని మీరు వెళ్ళి అప్లికేషన్స్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే దట్స్ డిఫరెంట్ థింగ్. ఇంకొకటి వాళ్ళు ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ల్యూర్ యూ, అంటే మీకు ఆశకు గురి చేస్తారు. ఎలా అంటే మీ నంబర్స్ ఎలాగైనా సంపాదించి దే విల్ బీ సెండింగ్ మెసేజెస్, మీకు మెసేజెస్ పంపించి మీరు ఇన్వెస్ట్ చేయండి ఇంత వస్తుంది అంటే రెగ్యులర్గా వచ్చే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పి మీకు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని ఆశకి లోబరిచి సో దే విల్ బీ సెండింగ్ లింక్స్, వాట్సాప్ లింక్స్ అవన్నీ పంపిస్తారు. వాట్సాప్ గ్రూప్స్లో కూడా మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్స్ అన్ని కూడా ఫేక్ వాట్సాప్ గ్రూప్స్. ఆ గ్రూప్లో ఉన్న 90% మంది వాళ్ళకి సంబంధించిన కన్నయ్య అయిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మెసేజెస్ పంపిస్తారా మాకు చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చాయని చెప్పి. సో అలా కంటిన్యూస్గా వాళ్ళు మెసేజెస్ చూసి మనం కూడా ఆశలోనవి వీల్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా త్రూ టెలిగ్రామ్ యాప్స్ కానీ అదర్ మెసెంజర్ యాప్స్ ద్వారా మీకు ఏమైనా లింక్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతే దట్ కళ్ళు మూసుకొని మీరు యూ కెన్ ట్రీట్ దెమ్ యాజ్ ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఫ్రాడ్స్టర్స్ దే ఆర్ మిమ్మల్ని విక్టిమ్స్ని చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది మీరు కళ్ళు మూసుకొని యూ కెన్ బిలీవ్ ఇట్ అండ్ యూ షుడ్ నాట్ గో ఫర్ ఇట్. సో దిస్ ఈజ్ ద అదర్ ఆస్పెక్ట్. అండ్ ఇప్పుడు చెప్పినట్టు డిజిటల్ అరెస్ట్ మీద చెప్తాము రేపు, అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. దీస్ ఆర్ ద 2 మేజర్ అజెండాస్ ఆన్ విచ్ వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ అమంగ్ ద బ్యాంక్ కస్టమర్స్ బై యూటిలైజింగ్ ద సర్వీసెస్ ఆఫ్ ద బ్యాంకర్స్ అలాంగ్ విత్ అవర్ పీపుల్. థ్యాంక్ యూ సార్. ఇందులో ముఖ్యంగా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో విక్టిము ముద్దాయి అయిపోతున్నాడు. ఖచ్చితంగా అవుతాడు 100%. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇంకొక కేసులో ముద్దాయే. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడు, సైబర్ ఫ్రాడ్స్టరు ఒక అకౌంట్ ఇస్తాడు. ఒక అకౌంట్కి ఇచ్చేసి ఆ అకౌంట్కి డబ్బులు వేయమని చెప్తాడు. అకౌంట్ ఇంకొక విక్టిమ్ది.
అంటే ఉదాహరణకి ఆయన పంజాబ్ అయింది. సో ఈయన ఒక సైబర్ ఫ్రాడ్స్టరు. సో ఆయన మధ్యలో అంత మునుపు ట్రాన్సాక్షన్స్ అయి ఉంటాయి. ఈయన ఏం చేస్తాడు, 10 రూపాయలు ఆయనకు పంపిస్తాడు. ఆయన ఇంటర్న్ 20 రూపాయలు ఈయనకు పంపిస్తాడు. ఈయన 10 పంపిస్తే స్టార్టింగ్లో ఈయనకి 20 రూపాయలు పంపిస్తాడు. తర్వాత ఈయన 1,00,000 రూపాయలు పంపిస్తాడు, ఆయన ఎగ్గొట్టేస్తాడు. సో 20 రూపాయలు ఆయన పంపించేటప్పుడు ఆయన పంపడు. నేను ఇంకొక విక్టిమ్, నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, ఇంకొక విక్టిమ్ని. సో నేను ఫస్ట్ నన్ను ఇన్వెస్ట్ చేయమంటాడు కదా, ఈ 10 రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నా కదా, ఆయన ముందు నాకు 1 రూపాయి ఇచ్చి ఉంటాడు, నేను ఆయనకు 2 రూపాయలు ఇస్తాను. తర్వాత నన్ను 10 రూపాయలు వేయమంటాడు. ఏ అకౌంట్లో వేయమంటాడు, ఈయన అకౌంట్లో వేయమంటాడు. సో ఇక్కడ నేను విక్టిము, ఆయన వచ్చేసి అక్యూజ్డ్. అంటే ప్రతి సందర్భంలో, సో ఇప్పుడు షీజ్ SHO, పంజాబ్ ఇక్కడ SHO. ఈమె ఏం చేస్తుంది, నేను విక్టిమ్ ఆమె దగ్గర పోతాను. సో ఏ అకౌంట్స్కి వేసామంటే ఈయన అకౌంట్ పేరు చెప్తాను, అకౌంట్ ఫ్రీ చేయడం జరుగుతుంది, ఆయన ముద్దాయి చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇందులో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో మీరు అక్యూజ్డ్ అవుతారు, మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏ హర్యానాలోనో పంజాబ్లోనో మీరు ముద్దాయి అవుతారు. దయచేసి గమనించండి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో మీరు కానీ ఆశకు పోయి ఈ వాట్సాప్లు, ఇన్స్టాగ్రాములు, లేదంటే టెలిగ్రాములు, ఈ అప్లికేషన్స్లో కొన్ని గ్రూపులు ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కొన్ని గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూప్లో ఒకడు నేను 1,00,000 రూపాయలు పెట్టానంటే వాడు థ్యాంక్స్ ఐ గాట్ 2 lakhs అని వాడు ఊరికే తమాషకి ఒక నాటకం వేస్తూ ఉంటారు. అందులో నువ్వు చేరి నువ్వు ఆశకు పోయి నువ్వు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీ బతుకు సర్వనాశనం అయిపోతుంది అన్న విషయాన్ని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే అదే. డీమ్యాట్ అకౌంట్, ఇప్పుడు నా సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, ఒక లింక్ ఓపెన్ చేస్తాను. ఒక లింక్ ఓపెన్ చేసేసి ఒకడు ఏదో చెప్తాడు, ఇట్నే ఒక టెలిగ్రామ్లో ఒక లింక్ ఇస్తాడు. లింక్ ఇచ్చేసి ఈ లింక్లో పెట్టేసాను, నేను నాకు 5 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చిందని ఇంకోటి చెప్తా ఉంటాడు. నేను మోసపోయి 5 లక్షలు నా సేవింగ్స్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా పే చేస్తే నేను మునిగిపోయినట్టే. డీమ్యాట్ అకౌంట్ లేకుండా ఏమి ఇన్వెస్ట్మెంట్, షేర్స్ ఇవన్నీ కూడా డీమ్యాట్ అకౌంట్ ఉంటేనే చేయాలి, లేదంటే మిగతా మామూలు అకౌంట్స్లో చేయడానికి లేదు. ఎందుకంటే డీమ్యాట్ అకౌంట్ అంటే దానికి మొత్తం టోటల్ కేవైసీ మొత్తం వెరిఫికేషన్ అంతా జరిగిన తర్వాతనే జరుగుతుంది. సో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలకి మనం చెప్పాలా. వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ చూస్తే జాలి వేస్తుంది, కోపం వేస్తుంది, అంత ఇదవుతుంది అనమాట. ఎందుకు మనిషికి అంత ఆశ? ఆ విషయాన్ని మనము ఖచ్చితంగా బ్యాంకర్కి ఒకవైపుని చెప్పాలి, డిజిటల్ అరెస్ట్లో బ్యాంకర్కి చెప్పాలి. బ్యాంక్ వచ్చే ప్రతి కస్టమర్కి కూడా మనం గట్టిగా చెప్తే కానీ మనము దీన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ని మనము ఆపలేము. సో దాని గురించి ఎవడైనా మీకు ఫోన్ ద్వారా ఎవడైనా మీ కేవైసీ వివరాలు చెప్పండి అంటే వాటి ఫ్రాడ్స్టరే. ఎందుకు చెప్పాలి మనము? ఓటీపీ ఎవడైనా బుద్ధునోడు ఓటీపీ అడుగుతాడా? బుద్ధునోడు ఓటీపీ చెప్తాడా? సో ఓటీపీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఓటీపీ అడిగితే నువ్వు యు ఆర్ వల్నరబుల్ ఫర్ సైబర్ క్రైమ్, యు ఆర్ వల్నరబుల్ ఫర్ సైబర్ ఫ్రాడ్. సో అటువంటి వాడు వస్తే ముందు 1930 ఫోన్ చేసి ఎవడో దరిద్రుడు నాకు పలానా ఫోన్ నుంచి ఫోన్ చేసేసి పిన్ నెంబరో ఓటీపీ అడుగుతున్నాను చెప్పాల్సిన అంత అవేర్నెస్ ప్రజల్లో క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి పోలీస్ శాఖ సమాయత్తమై మొత్తం మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బ్యాంకులు లేక ఫైనాన్షియల్ సంస్థల ద్వారా పెట్టుబడుల్లో యాప్ల ద్వారా పెట్టేటప్పుడు సంబంధిత బ్యాంక్ బ్రాంచ్ని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఊరికే తమాష్కి ఏదో ఒక ఇది చూస్తే కాదు, ఒక లింక్ చూసి ఒక URL చూసి దాన్ని పట్టుకొనేసేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే పోతారు. సో ఇటువంటివన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ 1 month చాలా గట్టిగా దీని మీద మనం ఒక యుద్ధం ప్రకటిస్తూ ఈరోజు సైబర్ క్రైమ్ మీద 1 month వివిధ కార్యక్రమాల ద్వారా మనము ప్రజల్ని సమాయత్తం చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా కొందరు బ్యాంక్ నుంచి కూడా కొందరు కోఆర్డినేట్స్ వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.